పేదలకు ప్రచారం చేసే సాధనాలు ఇప్పుడు సోషల్ మీడియానా. వందల కోట్లు పెట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా నడిపేవాళ్ళు, పెద్ద పెద్ద పత్రికలు నడిపేవాళ్ళు పేదల ప్రాణాలకు, పేదల మాన ప్రాణాలకు విలువనిత్తలేరు నాన్న. ఇయ్యదలుచుకుంటే వాళ్ళు ఎప్పుడో కోదాడ వాళ్ళ తల్లితోటో ఎవరితోటో విచారణ, అది కనీసం ఒక ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు సమాజం ముందు ఒక స్టోరీ బోర్డ్ లాగా పెట్టేవాళ్ళు. వాళ్ళకి అది పట్టట్లేదు. అంతో ఇంతో ఈ సోషల్ మీడియాలంతా అణగారిన వర్గాల బిడ్డలు లేదా మధ్యతరగతి బిడ్డలు మాత్రమే ఈ సోషల్ మీడియా 90% నడుపుతుండ్రు. మీరు దీనికి విలువనియకపోతే ఇంకెవరు విలువ? మీరు ఎంత ప్రచారంలో తీసుకొస్తే సత్యాలను ప్రచారం చేయమంటున్నారు. ఇప్పుడు సత్యం కనుమరుగవుతుంది. ఇక్కడ సత్యాన్ని కనుమరుగు చేసే కుట్రలో పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఆ పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు సత్యాన్ని వెలుగు తీయాల్సిన బాధ్యత మీ మీద నెట్టబడ్డది. వెలుగు తీయడానికి ప్రధాన సాధనంగా ఎంఆర్పిఎస్ మీరు ఉపయోగించుకోవచ్చు వెలుగు తీసే క్రమంలో. కానీ ఆ ఎంఆర్పిఎస్ వెలుగులోకి తీసుకొస్తున్న అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం సోషల్ మీడియా నా తమ్ముల మీద మీ మీద ఉన్నది. ఎందుకంటే 99% సోషల్ మీడియా నడిపేట వాళ్ళు అందరూ పేద వర్గాల బిడ్డలు లేదా మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళ బిడ్డలు నాన్న కదా. మీకు ఈ సంఘటనల పట్ల కమిట్మెంట్ పెద్ద ఉండాలి. దీన్ని ప్రచారం తీసుకురావాలి. మీరు ఎంత ప్రచారం చేస్తే అంత తొందరగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకుండా పోదు, కానీ ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయమే. సార్ మరికొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే కర్ల రాజేష్ ఎవరు అసలు దీని వెనకాల ఇంత పెద్ద ఎందుకు నడిపిస్తున్నారు అనేసి కూడా. కర్ల రాజేష్ పాపం ఒక అమాయకుడు. అసలు ఆయన మీద పెట్టిన కేసుతో కూడా సంబంధం లేని వ్యక్తి. అది వాళ్ళ రిమాండ్ రిపోర్టే చెప్తుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. కే రాజేష్ అనే ఒక అతని పేరుతో 2002లో 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేసింది. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన విషయం బొల్లమల్లయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పటికీ అట్లాంటి కేసుల్లో, ఫ్రాడ్ చేసిన కేసుల్లో నిందితులు అయిపోయినారు. ఇప్పుడు అప్పటికే కొంతమంది అరెస్ట్ అయిపోయినారు. ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలు వచ్చి కే రాజేష్ పేరుతో ఆగి ఉన్నాయి. ఈయన పేరు కే రాజేష్ అయిపోయింది. ఇతనికి తెలిసిన ఒక స్నేహితుడు శేఖర్ క్లాస్మేటు నా పేరుతో నాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి, అయితే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని మళ్ళీ నేను తీసుకుంటానంటే స్నేహితుడు కదా అని చెప్పి నమ్మి బ్యాంక్ అకౌంట్ ఇచ్చాడు. బ్యాంక్ అకౌంట్లో 1 లక్ష రూపాయలు వచ్చినాయి కే రాజేష్ పేరుతో. అకౌంట్ను వెంటనే డ్రా చేసుకున్నారు. ఆ డ్రా చేసుకున్న వాళ్ళు A1, A2, 3 పంచుకున్నారు. ముగ్గురు పంచుకున్నారు. రాజేష్ మీద కేసు ఉన్నది కదా, రాజేష్ తీసుకోలేదు నేను ఎట్లా అంటున్నా, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఉన్నది. అంటే అప్పుడు ఏమవుతాడు, ఇతను నిందితుడు కాదు, సాక్షి కావాలి కదా. సాక్షిగా పెట్టాల్సిన ఇతన్ని 1 లక్ష రూపాయలకు 1 రూపాయితో సంబంధం లేని ఇతన్ని సాక్షిగా పెట్టుకొని వాళ్ళ మీద శిక్షలు పడే విధంగా ఉపయోగించుకోవాల్సింది ఇతన్ని మీరు బొల్లమల్లయ్య పేరు చెప్తారా లేదా ఇంకోటి పేరు చెప్తాలేరని చెప్పి టార్చర్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ ముగ్గురు తట్టుకున్నారు, ఈ బిడ్డ తట్టుకోలేదు అనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వీళ్ళను టార్చర్ పెట్టడం జరిగింది. ఆయన పేరు పెట్టాలని ఒత్తిడి పెట్టడం జరిగింది. బొల్లమల్లయ్య నిందితుడు కాకపోవచ్చు, నిందితుడు కాదు ఇంట్లో. కాకపోతే బొల్లమల్లయ్య ఆఫీసులో పనిచేస్తూ ఉండడం వల్ల ఇది బొల్లమల్లయ్య కూడా అంటిద్దామని చెప్పి జరిగిన ప్రయత్నంలో ఈ టార్చర్ జరిగింది, మరణం జరిగింది అనే విషయం రుజువు అవుతుంది. రాజకీయ కుట్ర ఉండే అంటే ఇప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే పద్మావతి రెడ్డి గారు ఉన్నారో పద్మావతి రెడ్డి గారికి ఈ విషయం అంతా తెలుసు. అంటే అరెస్టు, అక్రమ నిర్బంధం పెట్టిన విషయం, చిత్రహింసల విషయం, మరణానికి కారకులు అనే విషయం కూడా, పోలీసులు కారకులు అనే విషయం తెలుసు. కాబట్టి ఆమె కూడా ఇంట్లో పాత్ర ఉన్నది కదా, ప్రైవేట్ వ్యక్తిగా ఆమె పాత్ర కూడా ఉన్నది. ఏది అక్రమ నిర్బంధం పెట్టియడంలో ఆమె పాత్ర లేదా? చిలుకూరు ఎస్ఐ తీసుకొచ్చింది. చిలుకూరు ఎస్ఐని ఎవరు తీసుకొచ్చారు? కోదాడ సిఐని ఎవరు తీసుకొచ్చారు? కోదాడ డిఎస్పీని ఎవరు తీసుకొచ్చారు? ఈమె తీసుకొచ్చింది. మరి ఈమె ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతున్నది కదా, ఈ విషయంలో కూడా మాట్లాడింది కదా. అంటే అర్థమైంది, ఆమెకు తెలిసే ఇదంతా జరిగింది. ఎవరి పేరు చెప్పడానికి మల్లయ్య పేరు చెప్తే భవిష్యత్తులో ఆయనకు రాజకీయ ప్రత్యర్థి లేకుండా పోతాడని చెప్పి ఈ ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో అమాయకుడు బలైడు. ప్రధాన డిమాండ్ అన్న, ఇప్పుడు SICI మీద కేసు నమోదైంది. అందులో DSP, SP కూడా ప్రధానంగా ఉన్నారు. SICI మీద కేసు నమోదైంది కాబట్టి వాళ్ళ మీద విచారణ కూడా జరుగుతుంది. DSP హోదాలో ఉన్న వ్యక్తి నల్గొండ జిల్లా అధికారి ఒకరు వచ్చి విచారణ చేస్తున్నారు. అట్లనే ఇలా DSP, SP కూడా ఉన్నారు కదా ఇలా. కాబట్టి DSP, SP మీద విచారణ జరగాలంటే DSP, SP కంటే పై ర్యాంకుకు సంబంధించిన అధికారులతో విచారణ జరిపించాలి. నేను DGPకి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ డిపార్ట్మెంట్ విచారణ జరిపించండి, మీ డిపార్ట్మెంట్తో విచారణ జరిపించండి. కాబట్టి IG తోటో లేదా DG ర్యాంకు వాళ్ళతోటో వెంటనే విచారణ జరిపించాలని చెప్పి DGP గారికి నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజల ప్రాణాలకు విలువనివ్వదలుచుకుంటే, పోలీసుల అరాచకత్వాన్ని అరికట్టదలుచుకుంటే వెంటనే
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, అదే సమయంలో సిబిఐ తోటన్నా విచారణ జరిపించాలి. ఈ 2 డిమాండ్లు మేము ముఖ్యమంత్రి మీద పెడుతున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ నెల 18న సూర్యాపేటలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. అందులోనే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం మా పోరాటాన్ని ఎన్నుకుంటబోతున్న మనిషి కూడా గుర్తు చేస్తాను. సార్ ఫ్యామిలీకి ఎలాంటి భరోసా ఖచ్చితంగా నేనంటే ఇప్పుడు ఫ్యామిలీ కోరుకుంటున్నది ఏంటిది? ఆమె ఆస్తిపాస్తులు డబ్బులు కోరుకోవట్లేదు. వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎర్ర చూపిన ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంటు డబ్బులు ఇచ్చి కేసులు విత్డ్రా చేసుకోమన్న విషయం కూడా అందరికీ తెలుసు. అసలు నేరమే చేయనప్పుడు వీళ్ళు డబ్బులు ఎందుకు ఇవ్వాలా? ఆశ పెట్టినమాట వాస్తవమే కదా. ఆ తల్లి అడుగుతున్నది, నా కొడుకు లాంటి మరణం ఇంకొకటి జరగద్దు. నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఇతరత్ర ముఖ్యం కాదు. నా కొడుకును దారుణంగా అమాయకుని తీసుకెళ్ళి కొట్టి చంపారు, ఆయన చావు కారకుడయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పోలీసులు ప్రధాన కారకులో వాళ్ళు తప్పించుకుంటే ఇంకా ఇట్లాంటి కర్ల రాజేష్లు ఎంతోమంది చనిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి ఇంకో కర్ల రాజేష్ లాకప్ డెత్ గురి కావద్దనుకుంటే, ఇంకొక దళిత పౌరుడో ఏ పౌరుడైనా లాకప్ డెత్ గురి కావద్దనుకుంటే, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో పోలీసులకు సరైన శిక్ష పడాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేర్చే దిశగా ఎంఆర్పిఎస్ ముందుకెళ్తుంది. వాస్తవానికి సీఎంకి తెలియకుండా పోతుందా? హోంశాఖ ఎవరిది? ముఖ్యమంత్రి కదా. హోంశాఖ ఎవరు నిలుస్తుండ్రు? ఆయనకు తెలుసు కదా. ఎందుకు మౌనంగా ఉన్నాడు? 60 రోజుల క్రితం జరుగుతున్నది కదా. ఈ రోజుకి 60 రోజులు కదా. ఏం చూడకుండానే ఉన్నాడా? ఆయనకు తెలుసు. కానీ ఆయనకు తెలిసినా ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగానే మౌనంగా అనిపిస్తుంది. ఆయన మేము వదిలిపెట్టాం. సార్ ఇది ఒక మరో జైభీమ్ సినిమాలాగా అనిపిస్తుంది. అంటే మీ పని వినిపిస్తుంది అంటే మందకృష్ణ మాదయ్య గారు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకి అన్నట్టు వినిపిస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు సార్? నేను పోలీసు వ్యవస్థకు వ్యతిరేకమైతే ఉద్యమం నడిపింది 32 ఏళ్ళు. ఇప్పటికీ 32 ఏళ్ళు ఎప్పుడైనా నేను పోలీసు వ్యవస్థకు ప్రత్యక్షంగా వ్యతిరేకంగా అని చెప్పి ఉద్యమం నడిపిన చరిత్ర ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు కూడా నేను పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం అంటున్నానా? పోలీసు వ్యవస్థ ఎక్కడైనా ఉండాల్సిందే. వాళ్ళ నేరాలను శాంతి భద్రతలను కాపాడుతూ అరికట్టాల్సిందే కదా, అరికట్టాల్సిందే. ఆ వ్యవస్థ పోలీసు వ్యవస్థకు మనం గౌరవిస్తాం. కానీ పోలీసు వ్యవస్థ మాన్యువల్ ఉంటుంది, రాజ్యాంగంలో చట్టాలు ఉంటాయి. వాళ్ళు పనిచేయాల్సింది చట్టాల పరిధిలో మాన్యువల్ ప్రకారం చేయాలి. కానీ చట్టాల పరిధిలో కాకుండా చట్టాన్ని ధిక్కరించి వాళ్ళ మాన్యువల్ను అనుసరించి కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎవరినైనా తీసుకొచ్చి మేము కోరుతాం చంపుతాం మాకు చట్టాలు వర్తించామంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడొద్దా? పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పోలీసుల్లో ఉన్న అరాచక శక్తులకు మేము వ్యతిరేకమే. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. ఆ విషయంలో రాజీ పడము.